హైదరాబాద్ నగరవాసుల్లో లివర్ సంబంధిత వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. నగరంలోని ప్రతి 10 మంది పెద్దలలో 4 ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నట్టు ఫినోమిండియా కోహోర్డ్ అధ్యయనం వెల్లడించింది. హైదరాబాద్లో ఈ వ్యాధి ప్రాబల్యం 40.9%గా నమోదైంది. ఇది జాతీయ సగటు కంటే స్వల్పంగా ఎక్కువ. ముఖ్యంగా పురుషుల్లో 46%, మహిళల్లో 36.2% మేర ఈ సమస్య ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ స్టిటోటిక్ లివర్ డిసీజ్గా పిలిచే ఈ వ్యాధికి ప్రధాన కారణం ఊబకాయం అని ఈ సర్వే స్పష్టం చేసింది. సాధారణ బరువు ఉన్నవారితో పోలిస్తే అధిక బరువు ఉన్నవారికి ఈ వ్యాధి వచ్చే అవకాశం 14 రెట్లు ఎక్కువగా ఉంది. దీనితో పాటు మధుమేహం, రక్తపోటు, అసాధారణ కొలెస్ట్రాల్ స్థాయిలు కాలేయంలో కొవ్వు పేరుకుపోవడానికి కీలక కారణాలుగా మారుతున్నాయి. మధుమేహం ఉన్నవారిలో దాదాపు 66.4% మంది ఈ కాలేయ వ్యాధితో ఇబ్బంది పడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ వ్యాధి అత్యంత ప్రమాదకరమైన అంశం ఏంటంటే ముదిరే వరకు ఎటువంటి లక్షణాలు బయటపడవు. కాలేయంలో కొవ్వు చేరడం క్రమంగా వాపునకు, ఆపై కాలేయంపై మచ్చలు ఏర్పడడానికి, తీవ్ర దశలో సిరోసిస్ లేదా కాలేయం విఫలం కావడానికి దారితీస్తుంది. హైదరాబాద్తో పాటు దక్షిణ భారతదేశంలోని ఇతర మెట్రో నగరాలైన చెన్నై, బెంగళూరులలో కూడా ఇదే తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేవలం లావుగా ఉన్నవారికే కాకుండా మధుమేహం ఉన్న సన్నపాటి వ్యక్తుల్లో కూడా ఈ సమస్య పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ హైదరాబాద్లోని CCMB పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న ఈ ముప్పును అరికట్టడానికి తక్షణమే ప్రజారోగ్య విధానాల్లో మార్పులు రావాలని వారు సూచించారు. ముఖ్యంగా మధుమేహం, ఊబకాయం ఉన్న హై రిస్క్ గ్రూపులలో కాలేయ స్క్రీనింగ్ను తప్పనిసరి చేయాలని, జీవనశైలి మార్పుల ద్వారా మాత్రమే ఈ సైలెంట్ కిల్లర్ నుండి బయటపడగలమని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.